శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మరియు నెల్లూరు నగరపాలక సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆర్యాదులు తెలుగు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృప్రాయంగా త్యాగం చేసిన వారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని తెలియజేశారు. ఈ రోజు వారు చేసిన త్యాగాలను సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించడం జరిగిందని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మరియు నెల్లూరు నగరపాలక సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆర్యాదులు తెలుగు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృప్రాయంగా త్యాగం చేసిన వారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని తెలియజేశారు. ఈ రోజు వారు చేసిన త్యాగాలను సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించడం జరిగిందని అన్నారు. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నగరపాలక సంస్థ ప్రాంగణంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. కమిషనర్ గారు నగరపాలక సంస్థ సిబ్బందితో అందరితో కలిసి మేము వారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలని ఒక ఆలోచనతోటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేక ఉద్యమంలో పాల్గొనడం, శాంతియుతంగా క్విట్ ఇండియా అనే ఉద్యమంలో కానీ అనేక సార్లు జైలు జీవితాన్ని అనుభవించి చివరి రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడాలని ఒక ఆలోచనతోటి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను పూనుకుని 58 రోజు ఎంతో దీనమైన స్థితిలో వారి ప్రాణాన్ని సైతం వదిలినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా మన నెల్లూరు జిల్లా వాసులు కాబట్టే మన జిల్లాకు కూడా శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా అని కూడా పేరు కూడా రావడం జరిగిందని కూడా తెలియచేసుకుంటూ తెలుగు వారందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసం ఆయన చేసినటువంటి సేవ త్యాగం ఎనలేనిది, ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్ళినప్పుడే వారి త్యాగానికి ఫలితం ఉంటుందని కూడా తెలియచేసుకుంటూ మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ నెల్లూరు నగరపాలక సంస్థలో గౌరవ మేయర్ గారు అలానే సిబ్బంది నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ కూడా ఈ 15 డిసెంబర్ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మనకి ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు వాళ్ళందరికీ భాషా ప్రాతిపదికన ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి దేశంలో మనకి పొట్టి శ్రీరాములు గారు ఉద్యమించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో కానీ దాని తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం 58 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయటం చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్న రోజు ఇది. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మార్పణ దినంగా నోటిఫై చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రాష్ట్ర ఆత్మార్పణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో కూడా వారు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి చేసిన కృషిని సంస్మరించుకోవడానికి ఈ రోజు ఘనంగా వారికి నివాళి అర్పించడం జరిగింది. అలానే మనకి ఏవైతే మనం తొలి భాషా ప్రాతిపదికన రాష్ట్రంగా అవతరించి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఇంకా ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2047కి ఒక డెవలప్ అయిన రాష్ట్రంగా అవతరించడానికి విజన్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ కృషితో అయితే ఆత్మార్పణ చేసుకొని ఇంత రాష్ట్రాన్ని సాధించారో ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగించడానికి ఎల్లవెల్ల కూడా నగరపాలక సంస్థ నుంచి కూడా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం.